మీనరా సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష్య సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయక్, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. ఫోన్ నంబర్ 9490442336. 2025-26 మీనరాశి ఫలితం మీకు తెలియజేస్తున్నాం. అంటే 2025-26 సంవత్సరం అనగా ఈ నెల మార్చి నెల 30వ తేదీ నుంచి నూతన సంవత్సరం ప్రారంభం. మార్చి నెల 30వ తేదీన ఉగాది. మార్చి నెల 30వ తేదీ నుండి కొత్త సంవత్సరం అనగా విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభం. ఈ సంవత్సరం అనగా విశ్వవాసునామ సంవత్సరంలో 2025-2026 మార్చి వరకు మీకు తెలియజేసింది జాతక ఫలితం మీనరాశిది. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజితం 3, అవమానము 1. మీనరాశి అనగా పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఇది మీనరాశి. అయితే ఈ సంవత్సరం మరి పూర్వాభాద్ర నక్షత్రానికి 4వ పాదానికి 0 లేదు, మరి ఉత్తరాభాద్ర నక్షత్రానికి 0 లేవు, రేవతి నక్షత్రానికి కూడా 0 లేవు. అయితే మీనరాశి వారికి జన్మశని, మళ్ళా శని గోచార రీత్యగా వక్రించి కుంభరాశికి వస్తాడు. రాహు కొంతకాలం మీనరాశిలో ఉంటాడు. మీనరాశి నుంచి మళ్ళా కుంభరాశికి వస్తాడు. ఈ సంవత్సరం మార్చి నెల అంటే ఏప్రిల్ నుంచి సుమారు నెల 15 రోజుల కాలము షష్టగ్రహ కూటమి కూడా ఉంది. ఈ షష్టగ్రహ కూటమిలో మీనరాశి కొంత నష్టయోగం కూడా ఉంటుంది. మరి మీనరాశి వారికి గురుడు 4వ స్థానం, శని జన్మస్థానం, మరి రాహుకేతువులు కలిపున్ను జన్మ నుండి మళ్ళా వ్యయాధిపతికి కూడా శని రాహులు వస్తారు వక్రించి. ఈ కేతువు కలిపి 7వ స్థానం, షష్టమ స్థానం. ఈ మిగతా గ్రహంలో గోచారం వలన మీనరాశికి ఒక విధమైనటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మధ్య మధ్యలో కూడా అనుకూలిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు ఈ నెలలలో ఎక్కువగా గడ్డు కాలం ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మనశ్శాంతి తక్కువ ఉంటుంది. కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగా ఉండదు. మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కుటుంబ చిక్కులు ఉంటాయి. చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సంబంధాలు వగైరా వివాహం కాని వారికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఆదాయం కూడా తక్కువ ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. అన్ని రకములు కూడా ఇబ్బందికరంగా కలుగుతుంది. కనుక ప్రస్తుతానికైతే మాత్రం మీనరాశి కొద్దిగా నష్టమే. కానీ మధ్య మధ్యలో కొన్ని గ్రహముల పరిస్థితుల వలన లాభదాయకము, అనుకూల పరిస్థితికి అనుకూలించి వివాహము జరిగిన వారికి వివాహము, చదువులో ఆటంకం లేకుండా జరగడం, ఆదాయం ఒక విధంగా కలిసి వచ్చి కొంతవరకు సద్మనగడం, మరి కొన్ని వ్యవహారంలో కూడా ఆటంకాలు జరిగిన కూడా వల్ల కలిసి వచ్చి పని పూర్తి అవ్వడం, ఇటువంటివన్నీ చాలా అంత మేరకు కూడా కొంత అనుకూలిస్తుంది. అయితే ఇది కేవలం గోచారం మాత్రమే. గోచార ఫలితం అనేది ఈ ఒక సంవత్సరం వరకు వర్తిస్తుంది. తర్వాత ఏదైనా ముఖ్యంగా చూడవలసింది జన్మజాతకం. మీకు జన్మజాతకం కానీ బాగున్న ఎడల, జన్మజాతకంలో గ్రహస్థితులు బాగానే ఉండి, గ్రహ దృష్టిలు బాగానే ఉండి, జన్మజాతకం కానీ అనుకూలంగా అంతర్దశలు బాగున్న ఎడల అన్నీ కూడా మీకు అనుకూలించి వివాహం అంటే విద్యాయోగం, ఉద్యోగ యోగం, వివాహము, ధనయోగము,